హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనము 10th క్లాస్ ఇంగ్లీష్ని చూస్తున్నాము. చాలా మటుకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయిన వరకు భయపడి ఎంతసేపు గ్రామర్ను అంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, టెన్సెస్ అని, యాక్టివైజ్, ప్యాసివైజ్ అని, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఆర్టికల్స్ అని ఇలా మనకి ఏవేవో చెప్తుంటారు. కానీ మనం ఈ కాంపిటీషన్ ఎగ్జామ్ టెట్ కానీ డిఎస్సి కానీ ఏ ఎగ్జామ్ కానీ తీసుకుంటే మనకు మెయిన్ బుక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బుక్స్లో ఉన్నవి మరి ఏం చదవాలి, లెసన్ మొత్తం చదువుకుంటూ పోవాలా అంటే మనకు లెసన్ అంతా చదవాల్సిన అవసరం లేదు. మనకు లెసన్ తర్వాత ఉన్న గ్లాసరీ నేర్చుకుంటే చాలు. వాటితో పాటు వొకాబులరీ ఉంటుంది, వొకాబులరీతో పాటు ఈ గ్రామరు, ఈ 3 బుక్ లెసన్ తర్వాత ఉన్నవి ఇవి చూసుకుంటే చాలు. వీటినే మనము నెంబర్ ఆఫ్ రిపీట్ చేస్తుంటే దీంట్లోనే మనకు ఆల్మోస్ట్ గ్రామర్ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. ఇవే మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి బుక్ను మనం స్టాండర్డ్గా ప్రిపేర్ అయితే మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకే ఈ రోజటి క్లాస్లో మనం ఏం చేస్తున్నామంటే 10th క్లాసు ఫస్ట్ చాప్టర్ లోపల మనము గ్లాసరీని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇంగ్లీష్ని మనం చాలా మటుకు చదువుతుంటాం కానీ మర్చిపోతుంటాము. అలా మర్చిపోకుండా ఉండాలంటే ఒకసారి మనం చదివి మన లాంగ్వేజ్లోకి, అంటే ఇప్పుడు మనం తెలుగు ఉన్నాం కదా, మన మదర్ టంగ్లోకి మనము అర్థం చేసుకుంటే వాటిని మర్చిపోకుండా దాని మీనింగ్ అనేది మనకి గుర్తుండడం జరుగుతుందన్నమాట. క్లాస్లోకి వెళ్తే ఈరోజు గ్లాసరీ డిస్కషన్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, స్కేట్ బోర్డు. అయితే పక్కన మనకు బ్రాకెట్లో ఎన్ అని ఉంది. ఎన్ ఫర్ అంటే నౌన్ అనమాట. మనకు ఎగ్జామ్లలో కూడా కొన్ని బిట్స్ వస్తుంటవి, ఇచ్చి కింద వర్డ్స్ ఇచ్చి ఇది నౌన్ ఏది, దాంట్లో ఆబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఎట్లా మనని అడుగుతుంటారు కదా. దానికి మనకు ఇలాంటి వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ స్కేట్ బోర్డ్ అంటే మనం నౌన్ అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఈజీ. ఇలా ఉన్నట్టు కూడా ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్ సర్ఫ్కు వి అని ఉంది చూడు, వి ఫర్ వర్బ్. ఇదే విధంగా మిగిలిన వాటి కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ మనము స్కేట్ బోర్డ్ అంటే దాని మీనింగ్ చూడండి. ఏ షార్ట్ నారో బోర్డ్ విత్ స్మాల్ వీల్స్ at each end which you stand on end ride has a sport. ఫస్ట్ మనకు ఈ స్కేట్ బోర్డ్ అంటే ఏంది, దాని మీనింగ్ తెలిస్తే ఈ లైన్ ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్ స్కేట్ బోర్డ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే దీన్ని ఏంది చూడండి, 2 చివరల చక్రాలు కలిగిన చదునైన సన్నటి బోర్డు మీద ఒక మనిషి నిలబడి సవారీ చేశాడనమాట. అట్లా సవారీ చేసే దానిని మనం ఏమంటారు అంటే స్కేట్ బోర్డ్ పిలవడం జరుగుతుంది అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సర్ప్ అంటే ఏంటి అంటే సముద్రపు నురుగును సర్ఫ్ అంటారు. ఇప్పుడు మనకి ఏదైనా మీనింగ్ తెలియకపోతే మీరు పెన్సిల్ కానీ పెన్ను కానీ పెట్టుకొని ఇంగ్లీష్ చదివేటప్పుడు మనకు డిక్షనరీని అప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగో మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్లో మనం సెర్చ్ చేసుకొని మీనింగ్ రాసుకున్నాం అనుకో మనకు గుర్తుకుండిపోతుంది అనమాట. ఇక్కడ సర్ప్ అంటే సముద్రపు నీరు. దానికి చూడండి, టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ ద రైడింగ్ ఆన్ వేవ్స్ ఆన్ ఏ సర్ఫ్ బోర్డు. అంటే దీనికి చూడండి, అలలపైన సారీ చేసే క్రీడలలో పాల్గొనడం అనమాట. అంటే సర్ఫ్ అంటే దాని మీనింగ్ ఏదంటే మనకు అలలపైన సారీ చేసే క్రీడలలో పాల్గొనే దానిని సర్ఫ్ అని పిలుస్తారని మీనింగ్. నెక్స్ట్ చూసుకోండి, టోర్సే అంటే మొండెం అనమాట, మన శరీరం యొక్క మొండెము. దాన్ని చూడండి, ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ నాట్ ఇంక్లూడింగ్ ద హెడ్, ఆర్మ్స్ ఆర్ లెగ్స్. అంటే ఇది మన శరీరంలో ప్రధానమైన భాగం ఏంటిది, తల, చేతులు, కాలు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ చూడండి, చికెన్ డొమెస్టిక్ అంటే ఏంది చూడండి, ఇది కోడి కాలు అని దాని యొక్క మీనింగ్. దాన్ని చూడండి, ద లోయర్ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఆఫ్ ఏ చికెన్ ఆర్ అదర్ బర్డ్ దట్ ఈస్ కుక్డ్ అండ్ ఈటెన్ హ్యాజ్ ఏ ఫుడ్. అంటే దాని మీనింగ్ కోడి కాళ్ళ లోపల మనకు లెగ్ ఉంటుంది కదా, ఆ లెగ్గును మనము కింద ఉన్న కండరంను మనము లెగ్ పీస్గా తింటుంటారు కదా, ఆ లెగ్ పీస్ యొక్క మీనింగ్. అంటే లెగ్ పీస్ని మనం ఏం పిలుస్తారు అంటే చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్లబ్ అనేది నౌన్ అనమాట. దానికి చూడండి, ఈ హెవీ స్టిక్ విత్ వన్ ఎండ్ థిక్కర్ దాన్ ద అదర్. అంటే దాని మీనింగ్ చూడండి, ఒక చివర మరొక చివర కంటే మందంగా, అంటే తిక్కగా ఉంది కదా, మందంగా ఉండే ఒక బరువైన కర్రనే మనం ఏమని పిలుస్తారంటే క్లబ్ అంటారు. నెక్స్ట్ చూడండి, అడ్వర్సిటీ అంటే దాని మీనింగు ప్రతికూలత అని అర్థము. చూడండి, ఏ డిఫికల్టీ ఆరు
అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అంటే ఏంది అంటే మనకి ఇష్టం లేకుండా ఉంటుంది కదా, ఆ ఇష్టత మనకు అన్ప్లెజెంట్ అంటే ఇష్టపడనిది, ఇబ్బందిగా ఉండేటిది, ఇంకా అలాంటి అసహ్యకరమైన పరిస్థితి సిచ్యువేషన్స్ అంటే అలాంటి వాటికి మనము అడ్వెంచర్ సిటీ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ తీసుకుంటే పర్సెవిరెన్స్, దీని మీనింగ్ పట్టుదల. దీనికి చూడండి, ద క్వాలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ట్రై టు అచీవ్ ఏ పర్టిక్యులర్ ఎయిమ్ డిస్ప్రైట్ ఇది డిఫికల్టీస్ అంటే ఏంది, మనకు పట్టుదల ఉన్నప్పుడు మనం ఏం చేసాము అంటే ఏదైనా కానీ నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించడం, కొనసాగించే ఒక లక్షణం. ఇప్పుడు మీ టార్గెట్ డిఎస్సి కొట్టడం, డిఎస్సి కొట్టాలంటే ఫస్ట్ టెట్ క్వాలిఫై కావాలి. కాబట్టి పట్టుదలతోటి మీరు ఏం చేస్తున్నారు, ఒక ఎయిమ్ పెట్టుకున్నారు, ఆ ఎయిమ్ను ఎంత డిఫికల్ట్గా ఉన్నా కూడా నేను అచీవ్ చేయగలుగుతా అని మీరు అచీవ్ చేయగలిగితేనే జాబ్ అనేది మీ సొంతం అవుతుంది అనమాట. పట్టుదల అంటే పర్సెవిరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. ఇవి మనకు గ్లోజరీకి సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలలో మనము వొకాబులరీ అదేవిధంగా గ్రామాన్ని చూస్తూ వెళ్ళిపోదాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.